మా అమ్మ పొరపాటున ఇందులో కానీ నేను పడ్డాను అనుకో, పడకూడదు, ఎవరు కూడా పడకూడదు పాపం. కానీ ఈ ఛానల్లో అవుతుంది మామ, మినిమం 5 అడుగుల పైన నీళ్ళు వస్తున్నాయి మామ. 5 అయింది, 6 అడుగులు ఉంటాయి మామ లోపలికి. పెద్ద కాలం బ్రిడ్జ్ తగులుతుంది, అంతా ఒక 2.5 ఫీట్ గ్యాప్ ఉంటుంది అంటే మామ, బ్రిడ్జ్ తగులుతుంది. అంత నీళ్ళు వస్తున్నాయి పెద్ద కాలువకు. నాకు ముందే ఈత రాదు, ఏం రాదు. ఆడికి నాన్న జాగ్రత్త చెప్పి పంపించాడు, అది వేర్లేండి, జాగ్రత్త చెప్పి పంపించాడు. దిగాక నాన్న లోపలికి పైన నీరు కడుక్కోరా అని చెప్పి. అది ఆటో కూడా వస్తుంది ఇక్కడ, కానివ్వండి. పాపం రైతులకు నీళ్ళు లేక చాలా రోజుల నుంచి కష్టాలు పడుతున్నారు. నిన్న రాక నీళ్ళు పెద్ద కాలువకు వచ్చే, రాత్రి దేవుడు వర్షం కురిపించాడు. మనం అనుకున్నట్టు అన్నీ జరగలేండి, ఇది ఒక ఎగ్జాంపుల్. మనం అనుకున్నట్టు జరగవు కాబట్టి చూసుకోవచ్చు. చాలా వస్తున్నాయి నీళ్ళు, చూద్దాం. చూడండి, నేను టేస్ట్ పెట్టారు మొత్తం ఆయిల్ ఇంజన్. అక్కడ దూరంలో కూడా ఉంది, మీకు కనపరాదు. ఇక్కడే 2 ఉన్నాయి, ఇంకా అక్కడ ఒకటి ఉంది, జూమ్ చేస్తాను చూడండి. అక్కడ ఒక ఆయిల్ ఇంజను, ఈ పక్క అయితే ఏకంగా ట్రాక్టర్ కూడా వేసేసాడు ఆయిల్ ఇంజన్తో పాటు. దూరంలో ఉంది, మీకు కనపడకపోవచ్చు. పెద్ద కాలం అండి, ఏం చెప్తాం. జరిగిందంతా దేవుడు చూస్తుంటాడు. అవసరాన్ని చాలామంది పాపం నీళ్ళు లేక అవస్థ పడుతుంది. ఇంకా దేవుడు నిన్న రాత్రి ఇలా వాన పంపించాడు, ఇట్లా పెద్ద కాలం నీళ్ళు కూడా పంపించాడు.